శ్రీరాములు గారిని పుష్పమాలతో సత్కరిస్తున్నారు. భరతనాట్య గురువరేణ్యుడు డి సురేఖ గారిని పుష్పమాలతో సత్కరించబోతున్నారు చిన్నారులు. పిల్లలు పడతారా మేడం? దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోముఖం దీపేన సాధతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోముఖం దీపేన సాధతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోముఖం దీపేన సాధతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. సాత్యం చివర్తి సంయుక్తం వందినా యోజితం మయా గృహాణం గడం దీపం త్రైలోక్యం చిరాపః. అమ్మ మీరు పైకి రండి. నమో నమో గణనాయక నమో నమో గణనాయక శుభదాయక శ్రీ వినాయక నమో నమో గణనాయక. ఏ పని కొరకైనా నేను ముందుకు ఏ పూజలన్నైనా మేము ముందుకొని చేము. ఏ పని కొరకైనా మేము ముందు చేయము. ఏ కొరవయ్యా పూజల గణనాయక నమో నమో గణనాయక శుభదాయక శ్రీ వినాయక నమో నమో గణనాయక. విఘ్నాలు తొలగించి విజయాలు కలగాలి. విజ్ఞాన దీపాలు మా ఇంట వెలగాలి. విఘ్నాలు తొలగించి విజయాలు కలగాలి. దీపాలు మా ఇంట వెలగాలి. చేకొనవయ్యా ఈ చిన్ని నమో నమో గణనాయక శుభదాయక శ్రీ వినాయక నమో నమో గణనాయక. ఇప్పుడు గౌరవనీయులు గౌరవశేఖర్ గారికి సభ కార్యక్రమాన్ని నిర్వహించాల్సింది కోరుతున్నాను. ముందుగా శశిపాల గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నారు ఈ రాణి గారు. సభా సరస్వతి నమస్కారం. శ్రీ కమలాకర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈనాడు బాలల దినోత్సవం సందర్భంగా బాలరత్న అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏర్పాటు చేశారు. బాలల దినోత్సవం ఎప్పుడు చేసుకుంటాం, ఎందుకు చేసుకుంటామని మనందరికీ తెలుసు. బాలల చాచా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ
జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అయితే అది నవంబరు 14వ తేదీ, ఇవాళ నవంబర్ 19వ తేదీ. మరి నెహ్రూ పుట్టినరోజు అయిపోయి 5 రోజులు అయ్యింది, ఇప్పుడు ఏమిటి అని మీలో చాలా మందికి అనుమానం రావచ్చు, సందేహం రావచ్చు. కానీ దేశ నాయకులు, ప్రముఖులు, మరి సాహితీమూర్తులు వాళ్ళంతా కూడా నిత్య స్మరణీయులు. కాబట్టి వాళ్ళని ప్రతిరోజు మనం గుర్తు చేసుకోవాలి, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి. అందుకని ఇవాళ మనం చాచా నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకునే బాలల దినోత్సవాన్ని కమలకాల భారతీయ ట్రస్ట్ వారు ఈరోజు ఏర్పాటు చేశారు. పైగా మీకు ఇంకొకటి కూడా ఇవాళ నవంబర్ 19కి ఉన్నటువంటి మరొక విశేషం ముఖ్యంగా పిల్లలకి తెలిసే ఉండాలి. ఇవాళ మరొక విశేషం ఉంది. ఆ నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు కూడా నవంబర్ 19 కావడం విశేషం. కాబట్టి మన తండ్రి గారు ఇవాళ తనయ్య, వీళ్ళిద్దరు కూడా భారతదేశంలో ఒక గొప్ప చరిత్రను సృష్టించినటువంటి ఉన్నతమైనటువంటి నాయకులు. ఇటువంటి నాయకుల నుంచి రేపటి తరం, ఇవాళ తరం, ఈ పిల్లలు రానున్న తరం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆదర్శమూర్తులని గుర్తుగా ఇవాళ పిల్లల్లో, బాలల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రతిభను గుర్తించి మరి ఈ కమలాకర భారతి చారిటబుల్ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇవాళ వేదికపై ఉన్నటువంటి అతిథులంతా కూడా చాలా గొప్ప వాళ్ళు. మరి డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ గారు, ఆయన గొప్ప సాహితీవేత్త. ఇందాక చెప్పినట్టుగా ఆయన ఇవాళ మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. తర్వాత ఆయన మానవతావాది, తర్వాత ప్రజా సేవకులు, ముఖ్యంగా ప్రజల పట్ల చాలా సేవాభావం కలిగి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి వాళ్ళ మనకు ఈ వేదికపై ఉన్నారు. అలాగే ఇక్కడ డాక్టర్ డి జయరాములు ఇవాళ విశిష్ట అతిథిగా ఇచ్చేశారు. ఆయన గొప్ప సాహిత్య పండితుడు, పరిశోధకుడు, ఆధ్యాత్మికవేత్త. ఆయన టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణ ప్రవచనాలు అనేకం చేస్తూ ఉంటారు. మీరంతా చూసే ఉంటారు. అటువంటి ఇద్దరు వశిష్ట వ్యక్తులు. అలాగే సోదరిమణి శ్రీమతి సీతక్క వారి గురించి చెబుతూ సన్మాన పత్రాలు రాయటంలో అందవేసిన చేయి, కొన్ని వేల మందికి సన్మాన పత్రాలు రాసించి ఒక చరిత్రను సృష్టించినటువంటి ఉమా శశిబాల గారు ఇవాళ వేదికపై ఉన్నారు. అలాగే ఇవాళ మరొక అతిథిగా వేదికపై ఉన్నటువంటి ప్రముఖ నాట్య గురువు సురేఖ గారు, శ్రీమతి సురేఖ గారు ఉన్నారు. ఇప్పటి ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో మరి మీరంతా కూడా, ముఖ్యంగా నేను తల్లిదండ్రుల్ని అభినందిస్తున్నాను. పిల్లలని మనం వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళ బాలరత్న అవార్డులు అందుకుంటున్న వారు కేవలం చదువుల్లోనే కాకుండా చదువులో ముందుంటూ ఇతర యాక్టివిటీస్ అంటాం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటాం, కళలు, సాహిత్యం, క్రీడలు అనేకం ఉన్నాయి. మనం ఒక మనిషి ఎదగాలి, జీవితంలో పైకి రావాలి అంటే చదువుతో పాటు ఇతర రంగాల్లో కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభని గుర్తించి తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి చేయూతనివ్వాలి. కాబట్టి వాళ్ళ మీరంతా కూడా పిల్లలు మరి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని అమ్మ భారతి గారు మీరు వేదిక మీద ఉండాలి. అసలు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఒంటి చేతితో వన్ మ్యాన్ ఆర్మీ లాగా సోదరి భారతి గారు నిర్వహిస్తున్నారు. ఆవిడ దాదాపు 30 సంవత్సరాలుగా ఈ సంస్థను నడుపుతూ రకరకాల కార్యక్రమాలు చేసుకుంటారు. పేద విద్యార్థులకు పాఠశాలను నడుపుతున్నారు, వృద్ధులకు వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నారు. మరి కళల కోసం ఒక నృత్య సంగీత పాఠశాలను నడుపుతున్నారు. ఇవన్నీ అలా ఉండగా ఇలాంటి సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు, పెద్ద పెద్ద సాహితీమూర్తుల
గ్రంథావిష్కరణలు వాళ్ళతో ఉపన్యాసాలే కాకుండా మరొక పక్క రేపటి తరం ఈ బాలల కోసం ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఆమె నెలకి 1-2 కార్యక్రమాలకి తక్కువ చేయకుండా ఉండరు. పాపం ఆమె నిస్వార్థంగా చేస్తున్నారు. ఆమె వెనక ఏదో పెద్ద ఆస్తి డబ్బు ఉందని కాదు, ఉన్నంతలో ఏదో చేయాలి, సమాజానికి ఏదో మంచి చేయాలి, ముఖ్యంగా పిల్లల కోసం ఏదో చేయాలనే తపనతో చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఒక మంచి కార్యక్రమంలో ఇవాళ మీరంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పటికే కాలాతీతమైంది, మీరంతా ఎక్కడెక్కడో దూరం నుంచి వచ్చారు, మళ్ళీ తిరిగి మీ ఊళ్ళకు వెళ్ళిపోవాలి. కాబట్టి కార్యక్రమాన్ని ఎక్కువగా ఆలస్యం చేయకుండా, ఇంకా ఉపన్యాసాలకు అంత సమయం లేదు. నెహ్రూ గారి గురించి, ఇందిరాగాంధీ గురించి, ఇతరుల గురించి చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ మీరంతా వాటి గురించి చదువుకుంటారు. కాబట్టి ఇప్పుడు తర్వాత కార్యక్రమంలో మరి ముఖ్య అతిథి కృష్ణమోహన్ గారు, ఆ తర్వాత విశిష్ట అతిథి జయరాములు గారు, మరి ఇతర అతిథులు మాట్లాడతారు. ముందుగా జయరాములు గారు మీ ఆశీస్సులు, ముఖ్య అతిథి మాట్లాడి ఇంకా డైరెక్ట్గా వాళ్ళు అవార్డులు ఇస్తారు. జయరాములు గారు వారి వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్భ్రమరశోభితం. సభాసదస్సు నమస్కారం. సభాధ్యక్షుడు, మాన్యమిత్రులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్, మంచి పరిశోధకులు, మనస్కి ఆచార్య త్రిమూర్తుల గౌరీశంకర్ గారికి, ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేసిన ఆయన మన సాహిత్యవేత్తలకు, సమాజానికి ఆభరణం, పొగడాభరణం కృష్ణమోహన్ గారు పూర్వ బీసీ కమిషన్ చైర్మన్. పూర్వ సంఖ్యలేదు, ఎందుకంటే అపూర్వమైనటువంటి చైర్మన్ గారు. వారు చాలా ప్రేమతో విధానాన్ని వచ్చేసారు. వారికి శశిబాల గారు కవితా విజ్ఞానం గారు. కవితా విజ్ఞానం అంటే కవిత్వ యొక్క విజ్ఞానంతో తెలిసిన వారు. అలాంటి శశిబాల గారు బాగా ప్రసిద్ధులు. ఇప్పుడే చెప్పారు, సన్మాన పత్రాలు కానీ మొదల్లో రాశారు. సన్మాన పత్రాలన్నీ ఇతరులు రాశారు, కానీ ఆమెకు అన్ని సన్మానాలు జరగాలి. అలాంటి వ్యక్తిత్వమైనటువంటి శ్రీమణి శశిబాల గారికి డి సురేఖ ఒక అకాడమీ స్థాపించి పిల్లల కోసం చాలా కృషి చేస్తున్నారు. భరతనాట్యం కమల డ్యాన్స్ అకాడమీ. కమల అంటే లక్ష్మి, అదే మదర్ లక్ష్మి కదా. లక్ష్మి విష్ణువుల సంతానం సురేఖ. రేఖ అంటే మంచి రేఖ, మంచి కాంతివంతమైనటువంటి వారు. వారికి ఇక్కడ ముఖ్యంగా ఈ సభంగా జరగడానికి మూలకారణమైన వారు అనేక స్ఫటికాలు, రెడ్డుగాలు, అది అసాధ్యమైన పని. ట్రస్ట్ వారికి అటు సాహిత్య కార్యక్రమాలు, ఇటు సామాజిక కార్యక్రమాలు, ఇటు బీదలకు, అటు వృద్ధులకు ఎవరు ఏది కావాలంటే అది చేసేటువంటి స్థితిలో వారు అలాంటి వాతావరణం కల్పించి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి సేవ చేస్తున్నారు. ఇక గొప్ప సేవా తత్పరత అయినటువంటి మహిళామణి భారతి గారు, కళాకార భారతి గారినే చూస్తున్నాను. కళాకార భారతి గారు తర్వాత ఇప్పటిదాకా అందరికీ స్వాగతం కలిపి కూర్చున్నారు రమణాచార్య గారు. ఆయన అంటే సమీపజేస్తారు కాబట్టి రమణాచార్య గారు. ఇక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రులకు ముఖ్యంగా నాటకాంలో చేస్తూ చిన్నవాళ్ళలాగే కనిపిస్తున్నారు. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు అందరికీ నమస్కారం. పిల్లలకు శుభాశిస్తులు అందజేస్తూ ఈరోజు చాచా నెహ్రూ, చాచా అంటే బాబాయ్, నెహ్రూ గారి జన్మదినోత్సవం 14 జరిగిన పురుడు పోయేట వరకు ఆయన కార్యక్రమాలు చూసుకోవచ్చు. ఇంకా పురుడు అయిపోతే కానీ శిశువును మనం చేతులకు తీసుకోవాలి. సురేఖ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అమ్మ కమలా భారతి గారు, వ్యాఖ్యాత రమణాచారి గారు, భారతరత్న పురస్కారాలు అందుకోబోతున్నటువంటి చిన్నారులకు అందరికీ నా అభినందనలు.
గౌరీ శంకర్ గారు, జయరామ్ గారు అన్ని విషయాలు చెప్పారు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ విధంగానే వారికి సంబంధించినటువంటి ఆ యొక్క కుమారులు కుమార్తెలు కూడా ఇక్కడ ఆశీర్వదిస్తున్నారు. కమలాకర భారతి గారు 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్ద మనిషి. 70 years ఓల్డ్ అమ్మకు ఇంకెక్కువనే ఉంటాయి. ఎంత చురుకుగా ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో మీరు గమనించాలి. మీకు ఇంకా జీవితం తెలియదు, మీరేమైతారో మీకు తెలియదు, మీరేం సాధించాలనేటువంటి ప్రణాళిక కూడా మీ దగ్గర లేదు. అయితే మీరు చదువుతున్నటువంటి చదువులోనో లేదా మీరు చేస్తున్నటువంటి నృత్యాలలోనో మీకున్నటువంటి ప్రతిభను గుర్తించి కమలాకర భారతి గారు ఈరోజు ఇవాటి నుండి మిమ్మల్ని అందరినీ బాలరత్న అని చెప్పి పిలిచి ఇవ్వబోతున్నారు. తప్పకుండా అందరూ గట్టిగా. అంటే మీరు రత్నం కాబోతున్నారు. మీరు బాలలే, కానీ మీ తోటి వారిలో మీరందరూ రత్నాలు కాబోతున్నారు. ఇది ఒక గొప్ప అనుభూతి. ఇప్పుడు ఈ అవార్డు తీసుకున్నప్పుడు మా అమ్మ నాన్న మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. భారతి గారు మాకు పురస్కారం ఇచ్చారు. మేము తీసుకున్నాం, మేము పోయాం అనుకుంటాం. ఈ వయసులో మీకు అర్థం కాదు దాని విలువ. సమాజంలో బాగా గుర్తించబడినటువంటి ఒక సంస్థ నిబద్ధతగా, నిజాయితీగా, ధర్మంగా సంవత్సరాల తరబడి ఈ సమాజంలో మార్పు కోసం పనిచేసేటటువంటి సంస్థ, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి కమలాకర భారతి లాంటి పెద్దావిడ మిమ్మల్ని రత్నాలు అని చెప్పి గౌరవిస్తున్నదంటే మీ జీవితాలు ఎంతగా గొప్పగా వర్తించాయో తప్పనిసరిగా గమనించుకోవాలి. అందుకని నేను ఇంకొక సమయం తీసుకొని తెలుసుకోలే. దూర ప్రాంతాలకు పోవాలని అధ్యక్షుల వారు చెప్పారు. ముఖ్యంగా ఈ అవార్డు తీసుకున్నాక బాలలకి ఎటువంటి సందేశాన్ని అందించాలో చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత వారు ఒక మాట అన్నారు, అది చాలా సత్యం. ఏమిటంటే ఇవాళ నిజంగా ఆయన ఒక గొప్ప స్థాయిలో క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉద్యోగం చేసి వచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అప్పటికప్పుడు ఆపద్ధర్మంగా మనం ఆహ్వానించగానే రావటంలో ఆయన 2 కారణాలు చెప్పారు. ఒకటి ఏమిటంటే కమలాకర భారతి సంస్థ పట్ల, అమ్మగారి పట్ల ఉన్నటువంటి గౌరవం, అభిమానం ఒకటైతే, పిల్లలంటే ఆయనకు అమితమైనటువంటి ప్రేమ. చాచా నెహ్రూ గారి పిల్లల్ని ఎలా ప్రేమిస్తారు, కేవలం మీకోసం వచ్చాను అన్నారు. అది అక్షరాల నిజం. ఎందుకంటే మామూలుగా ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళని అప్పటికప్పుడు రేటువంటి పద్ధతి ఉండదు. కానీ ఆయన వచ్చారు అంటే ఆయన ఎంత గొప్ప, ఆయన వ్యక్తిత్వం ఇక్కడ చాలా గొప్పది. ఆయన ఎంత ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ఆయన నిజ జీవిత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రావడం చాలా సంతోషం. నిజంగా ఆయన చేతుల మీదుగా మీరు ఈ అవార్డును తీసుకోవడం నిజంగా మీకు జీవితంలో మరపురాని ఒక మంచి సంఘటనగా ఉండిపోతుంది. అదృష్టవంతులని భావిస్తూ ఇంకొక 5 నిమిషాల్లో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. సభ ముగుస్తుంది. ఒక అరగంట ఓపిక పట్టండి. ఇంకా 2 అతిథులు సోదరీమణులు వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ముందుగా సోదరీమణి డాక్టర్ శ్రీమతి శశి. ఈరోజు నిజంగా చాలా బాలల దినోత్సవం నవంబర్ 14 అయినా కూడా ఆ కళ ఇప్పుడు కూడా కనపడుతోంది. అది మన గౌరీ శంకర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఇందిరాగాంధీ గారి బర్త్డే కూడా అవటం, వారి తల్లి గారి పేరు మీద జరిగే ఈ కార్యక్రమం కూతురు పుట్టినరోజు నాడు జరగటం గొప్ప విశేషం. ఎంచుకున్న భారతి గారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నానమ్మా, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు
నిజంగా బాలరత్న అంటే బాధ్యత పెరిగి ఇంకా గొప్ప గొప్ప అవార్డులు సంపాదించాలి, ఈ పేరుని సార్థకం చేసుకోవాలి. ఏనాటికైనా మీరు ఇంకా గొప్పవాళ్ళు అయిన తర్వాత మాకు బాలరత్న అవార్డ్స్ ఇచ్చి మమ్మల్ని ఇంత ప్రోత్సహించిన కమలాకర భారతి గారికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉండాలి అని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే బాలరత్న అవార్డు తీసుకోవడం అనేది ఒక ఇదైతే దాన్ని నిలబెట్టుకోవటం, దానికి ఇంకా గొప్ప అవార్డ్స్ తీసుకోవటం అది మీ అందరి యొక్క బాధ్యతగా, మీ యొక్క ధర్మంగా నేను భావిస్తున్నాను. నేను చెప్పడానికి సంతోషపడుతున్నాను. అక్క ప్రతి ఏది చేసినా నిజంగానే సార్ చెప్పినట్లు వన్ మ్యాన్ ఆర్మీ, ఒక్కటి ఎంతో మంది కలిసి వచ్చిన కార్యక్రమం చేయాలంటే అల్లాడిపోతాం. అట్లాంటిది ఒక్కతై ఉంది ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఈ కార్యక్రమాల్లో మీ అందరికీ నిజంగా ఎక్కడెక్కడో పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చినంత కంటే కూడా గొప్ప అవార్డు అనేది నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో నాకు ఒక చిన్న చెయ్యి అంటే చంద్రుడికో నూలుపోగులాగా ఒక చిన్న అవకాశం నాకు కూడా పార్టిసిపేషన్తో పాటు ఇచ్చారు. అది ఆవిడ వద్దన్నా కూడా మేము ముందుకు వస్తున్నాం, కానీ ఆవిడ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అటువంటి మా భారతక్క నిండు నూరేళ్ళు చల్లగా వెలుగుతూ ఉండాలి, అందరినీ ఇలానే ప్రోత్సహించాలి, ఆమెతో పాటు మేమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అయితే ఈ సందర్భంగా ఒక్క మాట, మేమందరం ముందుగా ఆహ్వానిస్తే వచ్చాం, కానీ అప్పటికప్పుడు వారు అన్నట్లు అక్కగారి మీద గౌరవంతో ఈ కార్యక్రమానికి వచ్చి మీరు చూడండి, ఒక మాట మాట్లాడాలంటే 100 ఆలోచన చేయాలి, కానీ కార్యక్రమానికి అనుకోకుండా వచ్చినా కూడా ఎంత అద్భుతమైనటువంటి ప్రసంగం చేసినటువంటి మాటలే ఆభరణాలుగా ధరించిన డాక్టర్ వకులాభరణ కృష్ణమోహన్ గారికి ఒక్కసారి అందరూ కలిసి తప్పకతో వారిని అప్రిషియేట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు యాక్సెప్ట్ చేసి వచ్చి మాకందరికీ కూడా ఒక నిండుదనాన్ని ఈ సభకి మీరు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే తల్లిదండ్రులు ఇప్పుడు కార్యక్రమాలు చూడడానికి వచ్చిన వాళ్ళని కూడా నమస్కారాలండి. నేను మా అమ్మ పేరు మీద ఒక అకాడమీ పెట్టుకొని నా దగ్గర 120 స్టూడెంట్స్ ఉన్నారు. వాడికి నేర్పించుకుంటూ నేను ఆల్మోస్ట్ 18 అవర్స్ నేను అదే దాంట్లో ధ్యాసలోనే ఉంటాను. నాకు యాక్చువల్గా ఇక్కడ నాకు అవకాశాన్ని కల్పించిన శ్రీనాథరావు గారు మీరు రాలేదు. ఆయన నాకు ఫోన్ చేసి అమ్మ భారతి గారు ఉన్నారు, ఇట్లా మీరు రావాలి అక్కడికి ఒక గెస్ట్గా, నా పేరు నిలబెట్టాలమ్మా అని అడిగారు. ఆయన లాస్ట్ ఇయర్ మా యాన్యువల్ ఒక గెస్ట్ లాగా వచ్చారు. సో పిల్లల పెర్ఫార్మెన్స్ ఇదని ఈ అడిగేటప్పటికీ నేను సరే సరే, బట్ నేను పుట్టపర్తిలో ప్రోగ్రాంలో ఉన్నానండి. ఈరోజు మార్నింగ్ వచ్చాను. నేను బాబా గారి జన్మదిన వేడుకల్లో ఉన్నాము. భారతీదేవి గారికి పంపించి రావాలమ్మా అంటే నేను బయలుదేరి వచ్చాను. యాక్చువల్గా నేను ఇంతమంది పెద్దల మధ్యలో కూర్చునేంత స్థాయికి ఇంకా ఎదగలేదండి. సో అయినా కానీ నాకు ఈ అవకాశం ఇచ్చిన భారతీదేవి గారికి సదా కృతజ్ఞతలు. మీరు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ పిల్లలకి బ్లెస్సింగ్స్ ఇస్తూ థ్యాంక్ యూ అండి. దుఃఖిత శరణ్య మీరు లేట్ చేయకండి. నెక్స్ట్ అమృతవల్లి హంసిశ్రీ ప్లీజ్ కమ్ ఆన్ రైట్ విత్ అప్లాస్ ఓన్లీ. నెక్స్ట్ హంసిశ్రీ నెక్స్ట్ అమృతవల్లి హంసిశ్రీ డాన్స్ పర్ఫార్మెన్స్ భారత్ అవార్డ్
నెక్స్ట్ అమృతవల్లి మీకు అప్లాస్ అండి. నెక్స్ట్ ఏ విష్ణుప్రియ. ప్రియా. నెక్స్ట్ సాయి వర్షిని డాన్స్ పర్ఫార్మెన్స్. సాయి వర్షిని ప్లీజ్ కమ్ ఆన్ డయాస్. సిహెచ్ భవిష్య భారత్ అవార్డ్ రిసీవ్డ్ బై సిహెచ్ భవిష్య. ఓకే ఓకే కీర్తన డి కీర్తన. డి కీర్తన. ఇషా మాధురి జీ. నెక్స్ట్ ఇషా మాధురి డాన్స్. కీర్తన కీర్తన నెక్స్ట్ మ్యూజిక్ బాబు. నెక్స్ట్ శ్రీకృష్ణ కౌశల్. శ్రీకృష్ణ కౌశల్. శ్రీకృష్ణ కౌశల్ మ్యూజిక్ సింగింగ్. శ్రీ హంసిక సింగర్. శ్రీకృష్ణ కౌశల్ బిగ్ అప్లాస్. నెక్స్ట్ కమ్ ఆన్. కూర్చోండి, రిమైనింగ్ అంతా కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్ సార్. ప్లీజ్ సిట్ డౌన్ సార్. నెక్స్ట్ వి సంగీత్. వి సంగీత్ సింగింగ్. నెక్స్ట్ బిస్కెట్లు చాక్లెట్ తర్వాత అది ఇవ్వండి. అదే जी हाँ जी हर्षिता सर्टिफिकेट ड्राइंग आर हर्षिता नेक्स्ट अभिराम वर्मा नेक्स्ट अभिराम वर्मा वैष्णव डी अभिराम वर्मा नेक्स्ट
K. Abhiram Verma, D. Vaishnav, Priya, come on. J. Sai Tejan, right. B. Tejans. B. Tejans. B. Tejans, correct. Yes, Akshita. Yes, Akshita. Correct. Yes, yes, sir. Young Srinidhi. Young Srinidhi. Young Srinidhi, next. Akshara. అమృతవల్లి అమృతం జీకే నెక్స్ట్ కే అవినాష్ కే అవినాష్ అవినాష్ రాలేదు సార్ నిర్భగుల పక్షాన సంస్థ పక్షాన సత్కారం ముఖ్య అతిథుల వారి అమృత హస్తాల మీదుగా కార్యక్రమానికి విశిష్ట ప్రముఖ సాహితీవేత్త జయరాములు గారికి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి కవితా విద్వాన్ శశిబాల గారికి ముఖ్య అతిథి గారి అమృత హస్తాల మీదుగా శాల్వతో సత్కారం. కార్యక్రమానికి మరో విశిష్ట అతిథి వర్యులు భరతనాట్య కళాకారిణి సురేఖ గారికి ముఖ్య అతిథుల వారి అమృతస్థాన మీదుగా సత్కార కార్యక్రమం. తీసుకుంటారా తెలుసుకోవాలని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమం అనేది ఇంతగా జరగడానికి మాకు సహకరించిన పెద్దలు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ సంస్థలో ఒక బాలరత్నే కాదు, మహిళా రత్న, వైద్య రత్న, సబ్జెక్ట్ బట్టి ఆ పండుగను బట్టి వైద్య రత్న, కార్యక్రమాలు అందరూ వచ్చి ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. ఇంకా ఇంకా మీరు నుంచి సేవా కార్యక్రమాలు ఒక ఎడ్యుకేషన్ గాను, ఒక సేవ గాను, ఒక మెడికల్ గాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతుంటాయి. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, తుఫాను బాధలు కానీ లేకపోతే అగ్ని ప్రమాదాలు కానీ ఏది వచ్చినా మా వంతుగా మేము చేయడం జరుగుతూ ఉంది. సాహిత్య కార్యక్రమాలు నడుస్తున్నాయి. మా సంస్థలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది, ఒక పేద పిల్లలకు స్కూల్ ఉంది. 25 సంవత్సరాల నుంచి పేద పిల్లలకు స్కూల్ నడుస్తుంది. 25 సంవత్సరాల నుంచి మమతా ఓల్డేజ్ హోమ్ నడుస్తుంది. ఇటీవలే ఒక 3 years నుంచి సంగీత నృత్య కార్యక్రమాలకు సంస్థ పెట్టి కళాక్షేత్రం పెట్టి ఒకటి నడుస్తుంది. ఇలా ప్రతి నెల 1-2 సేవా కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. సాహిత్య కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. పిల్లల్ని ఎక్కువగా పిల్లల్ని డెవలప్ చేయడం అనేది మా ధ్యేయం.
పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తాం, పిల్లల గురించి చేయాలని చూస్తాము. అట్లాగే వృద్ధులు, వృద్ధాశ్రమం ఉంది, వృద్ధులు ఉన్నారు, ఇట్లా నవచార్జనైంది సమాజానికి ఉపయోగపడేది సేవ చేయటం అనేది మా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బాలల దినోత్సవ ప్రధాన అవార్డ్స్ ప్రధానోత్సవంలో అమ్మ పాఠశాల విద్యార్థులు భారతరత్న అవార్డ్స్ పొందారు. వారి అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భారతీయ కమలాకర్కి కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. పంజాబ్, సింధు, గుజరాట, మరాఠ, ద్రావిడ, ఉత్కళ, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగ, ఉజ్జల జలధి తరంగ, తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे जय